యాక్చువల్గా లాస్ట్ టైం చూసాం కదా పుష్ప 2 సినిమా టైంలో ఎంత తొక్కిసలాట వల్ల ఒకరి లైఫ్ పోయింది, ఇంకొక బాబు ఇప్పటికీ స్టిల్ హాస్పిటల్లో ఉన్నారు. అండ్ అది ఎవరిది తప్పు అనేది ఇప్పటివి కూడా మనం జస్టిఫై చేయలేకపోతున్నాం. అండ్ నిన్న క్లింకారా ఫొటోస్ తీశారు, వీడియోస్ తీశారు అనేది కూడా, అంటే జనాలందరూ మీదకి వెళ్ళిపోయి అట్లా చేశారు, అది ఎట్లా జస్టిఫై చేస్తారు మీరు? యాక్చువల్లీ అక్కడ మిస్టేక్ అని ఎవరిది జస్టిఫై చేయడానికి ఛాన్స్ లేదు. బికాజ్ వాళ్ళు ఎప్పుడు కూడా హీరోస్ని చూడరు కాబట్టి అక్కడ రామ్ చరణ్ వచ్చిన ఒక ఎగ్జైట్మెంట్లో ఫ్యాన్స్ అనుకోకుండా వెళ్ళిపోయినారు. బికాజ్ డెలివరీ ట్విన్ బేబీస్కి ఇచ్చినారని చెప్పగానే ఎగ్జైట్మెంట్లో అందరూ అక్కడ చూసినారు, క్రాకర్స్ పేల్చి చాలా న్యూసెన్స్ అయిపోయింది. బట్ వాళ్ళు చేసింది న్యూసెన్స్ కావాలని చేయరు ఫ్యాన్స్ ఎవరు కూడా, కానీ అదొక టైప్ ఆఫ్ మెంటాలిటీ అండ్ దే హ్యావ్ అ లాట్ ఆఫ్ ఫన్. దానివల్ల వాళ్ళు ఎక్కువ ఫన్ చేస్తున్నారు. బట్ అక్కడ ఏం పోట్రా అయిపోతుందంటే హీరోస్కి ఎలా ఉంటుంది, లైక్ మేము రేర్గా బయటకు వస్తాం, ఆ టైంలో డిస్టర్బ్ చేయదని వాళ్ళకు ఉంటుంది. బికాస్ వాళ్ళకు కూడా ఒక ప్రైవేట్ లైఫ్ అనేది ఉంటుంది కదా. సో దాన్ని మనం డిస్టర్బ్ చేయకపోతే ముందుగానే సీరియస్గా చెప్పారు కూడా, అంటే మా ప్రైవసీ కలిగించొద్దు, పాప ఫొటోస్ కానీ వీడియోస్ కానీ తీయొద్దు అని కూడా చెప్పినారు. అదే వాళ్ళు బెడ్షీట్ వేసి మరి బయటకు తీసుకొచ్చినారు అని అంటే వాళ్ళు చాలా ప్రొటెక్ట్ చేస్తున్నారు అక్కడ. దాన్ని మనము అక్కడ ఇన్సల్ట్ చేయకూడదు. సో అట్లా బెడ్షీట్ ఎగ్గడం వల్ల చాలా మిస్టేక్. సో దానివల్ల ఫ్యాన్స్ మీద ఉన్న రెస్పెక్ట్ హీరోస్ మీద ఉన్న హీరోస్ అట్లా బిహేవ్ చేయడం వల్ల ఫ్యాన్స్కి కూడా రెస్పెక్ట్ పోతుంది. సో అక్కడ కొంచెం డిసిప్లిన్ మేనర్గా నడుచుకుంటే అక్కడ సిచ్యువేషన్ అనేది అట్లా కాకపోయి ఉండేది. అట్లా ఎట్లా చూడొచ్చు, అంటే ఎట్లా అరికట్టాలి అని అనుకుంటే మీ ఒపీనియన్? సో అక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు బాడీ గార్డ్స్ లేకుండా వచ్చినారు ఒక మూమెంట్లో. వాళ్ళు ఏ అర్జెన్సీలో వచ్చినారు. బట్ ఆ టైంలో బాడీ గార్డ్స్ లేకుండా ఒక బేబీని తీసుకుని వచ్చినప్పుడు బాడీ గార్డ్స్ లేకుండా రావడం రామ్ చరణ్ మేబీ ఇట్ వాజ్ రాంగ్, పక్కా అని చెప్పలేము. కానీ మేబీ ఫ్యాన్స్ అట్లా ఇక న్యాచురల్గా ఫ్యాన్స్ బిఎస్లో అట్లా చేస్తారు. కానీ వాళ్ళు చేసిన మిస్టేక్ ఏంటంటే హాస్పిటల్ ముందు క్రాకర్స్ పేల్చడం, అదైతే కరెక్ట్ కాదు. బికాజ్ చాలా మంది పేషెంట్స్ ఉంటారు, హార్ట్ పేషెంట్స్ ఉంటారు, నాయిస్ పడదు. సో ఫ్యాన్స్ కూడా కొంతవరకు మిస్టేక్ ఉంది. అదంతా యాక్సిడెంటల్గా జరిగిపోయింది. మిస్టేక్ అని పర్ఫెక్ట్గా ఎవరిని మనం జస్టిఫై చేయలేం.